వికారాబాద్ జిల్లా పరిగి శారద ఆసుపత్రి ముందు ఓ రోగి బంధువులు ఆందోళనకు దిగారు. 9 నెలల బాలుడిని 2 రోజులు ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని సరైన చికిత్స అందించకుండా బిల్లు కట్టించుకున్నారని, తర్వాత బాలుడి పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నాడని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాబుని అడ్మిట్ చేసి రక్త పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ వ్యాధి వచ్చినట్లు నిర్ధారించారు. సరైన వైద్యం అందించకుండా 9 నెలల పసికందు పరిస్థితి విషమించేంత వరకు నిర్లక్ష్యం చేశారని డాక్టర్తో బంధువులు వాగ్వాదానికి దిగారు. బాలుడి ప్రాణాలతో చెలగాటమాడటం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో డాక్టర్ను నిలదీయడంతో డాక్టర్ ఆవేశానికి గురయ్యాడు. పరిగి పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇక్కడ మీకు ఇబ్బంది ఉంటే పరిగెళ్ళండి, పరిగెకి వెళ్ళారు. బాలాజీకి వచ్చినాం, బాలాజీలో డాక్టర్ లేడు, డాక్టర్ లేకపోతే ఇక్కడికి వచ్చినాం. బాలాజీలో క్యాన్యులా పెట్టారా లేదా? ఏది బాలాజీలో చేతికి క్యాన్యులా పెట్టారా లేదా? బాలాజీలో కూడా అడ్మిట్ అవ్వలేదు. కాలేదు, ఎందుకంటే డాక్టర్ అడ్మిట్ అవ్వలేదు, బాలాజీలో అడ్మిట్ అవ్వలేదు. లాస్ట్ నా దగ్గరకు వస్తే సీరియస్ ఉందని పెట్టుకోండి సార్, ఇక్కడే కదా లోకల్, పొద్దున సాయంత్రం ఇంజక్షన్ పైన వస్తాము అని చెప్తే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే నేను పెట్టుకున్నాను. ఇట్లా మాట్లాడకండి, మీరు ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు